90% ఆఫ్ ఏ ఈక్వల్ టు 30% ఆఫ్ బి. మరి బి ఈక్వల్ టు ఎక్స్% ఆఫ్ ఏ అయినా ఎక్స్ విలువ ఎంత అని అడుగుతున్నాడు. సరే, ఒక సంఖ్యలో మనం ఇదివరకు చెప్పుకున్నాం చూడండి స్టార్టింగ్లో, ఎంఏ ఈక్వల్ టు ఎన్బి అయితే ఏ:బి ఈక్వల్ టు ఎన్:(m). ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫై చేస్తే ఈ 30 అనేది దీంట్లో ఎన్నిసార్లు పోతుంది? 3 సార్లు పోతుంది. 3 సార్లు. దాన్ని ఇక్కడ రాస్తాం చూడు. 90% అంటే దీంట్లో శాతం హాఫ్ కొట్టేయండి, అలా 0 కొట్టేయండి. 3 1 3 3. అప్పుడు మిగిలింది ఎంతమ్మా ఇక్కడ? 3a ఈక్వల్ టు వాట్? 1b అని. 3a ఈక్వల్ టు 1b. దీన్ని సింప్లిఫై చేస్తే ఈ బి నట్పక్క పంపిస్తే ఏమవుతుంది? a/b ఈక్వల్ టు ఏమవుతుంది చూడు? 1/3. a/b ఈక్వల్ టు 1/3. డైరెక్ట్ రాయొచ్చమ్మా. 3a ఈక్వల్ టు 1b, దెన్ a/b ఈక్వల్ టు 1/3 అంటే ఏ ఒక భాగం అయితే b ఈక్వల్ టు ఎన్ని భాగాలు? 3 భాగాలు. అయితే వాడు ఏమడిగాడు చూడండి, b ఈక్వల్ టు x% ఆఫ్ ఏ అంటున్నాడు. ఈ విలువలు దాంట్లో ప్రతిక్షేపించండి. b ఈక్వల్ టు x% ఆఫ్ ఏ అంటే ఆయా విలువలు ప్రతిక్షేపిస్తే b ఈక్వల్ టు 3. ఇది x% ఆఫ్ ఎంత? ఇది 1. x% అంటే x బై ఎంత? 100. ఆ 100 నట్పక్క పంపిస్తే 300 అవుతుంది. సో దేర్ ఫోర్ ఇట్ ఈస్ నథింగ్ బట్, దీన్ని ఏమి రాయొచ్చు? x/100. దేర్ ఫోర్ x ఈక్వల్ టు ఎంతకు సమానం? 300కి సమానం. 300కి సమానం. దిస్ వన్ ఆన్సర్. కొద్దిగా జాగ్రత్తగా మనం చేయగలిగితే మనం ఈజీగా చేయొచ్చు. వాడు ఏమన్నాడంటే b ఈక్వల్ టు x% ఆఫ్ ఏ. b అనేది ఎంత శాతం, ఏలో ఎంత శాతం b అవుతుంది అని అంటున్నాడు. అది ఎంత శాతం చూడండి? 300% అని. సో మనం ఈ విధంగా నీట్గా చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఒకవేళ ఈ వాల్యూస్ ఇక్కడ రాసామనుకో, ఇది 3, ఇదేమవుతుంది? x% ఆఫ్ వాట్? 1. మనకు x వాల్యూ కావాలి కదా, అప్పుడు ఏమవుతుంది చూడండి? 3 ఈక్వల్ టు x%. అప్పుడు x వాల్యూ ఈక్వల్ టు ఎంత? 300. ఇలా కూడా చేయొచ్చు.